మేడం, ఒక ప్రాపర్టీని లీజ్కి ఇచ్చే ముందు ఇచ్చే అతను తీసుకునే అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ, ఎస్పెషల్లీ కమర్షియల్ ప్రాపర్టీ కనుక ఏదైనా లీజ్కి ఇచ్చేటప్పుడు దానికి ఖచ్చితంగా ముందు లీజ్ అగ్రిమెంట్ అనేది డ్రాఫ్ట్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏమన్నా వెకేట్ చేయాలన్నా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయినా కానీ లీగల్గా మనకి ఏదో ఒక ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. సో నేను ఈ లీజ్కి ఇలా ఇచ్చాను అని చెప్పి మన దగ్గర ఏదో ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి. కాబట్టి లీజ్ అగ్రిమెంట్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్, లేదా ఒకవేళ రెంట్ పెంచాలన్నా కానీ ఆ టెన్యూర్ ఎంత కాలంకి మనం లీజ్ ఇస్తున్నాము, ఇయర్లీ లేకపోతే ఎంత కాలానికి మనం లీజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో రెంట్ అది ఎంత పెంచుతున్నాము, లేకపోతే ఒకవేళ టర్మినేషన్ ఉందనుకోండి, ఏదైనా కారణాల వల్ల ఎప్పుడైనా ఆ లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేయాలనుకుంటే ఏ కారణాల వల్ల, లేదా మ్యూచువల్గా అగ్రీ అయ్యి టర్మినేట్ చేయొచ్చా, దాన్ని రెన్యూ చేయాలంటే ఎన్నాళ్ళకి రెన్యూ చేసుకోవాలి, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక లీజ్ అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే లీగల్గా రేపటి రోజున ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ మనకు సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది.